ఈరోజు బీసీవై పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి పి చంద్రకళ, ఎమ్మెల్యే అభ్యర్థి పానీరాజ్ ప్రసాద్ సింగపురం జంక్షన్ నుండి అరసవల్లి వరకు నాయకులు కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అక్కడ మీడియా మిత్రులతో మాట్లాడుతూ బీసీవై పార్టీ అధికారంలో రాగానే ప్రతి ఒక్క రైతుకి ఒక ఆవిని ఇస్తామని, అలాగే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగ కల్పన కల్పిస్తామని మరియు ప్రతి ఒక్క ఆడపడుచుకి 1500 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అలాగే తాగునీటి సౌకర్యాలు, అలాగే ముఖ్యంగా రైతులకు ఎటువంటి లోటు లేకుండా చూస్తామన్నారు. మండలాల్లో వైద్య సౌకర్యాలకు లోటు లేకుండా చూస్తామని చెప్పారు. బీసీవై పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి అమలవుతుందని అన్నారు. ఈరోజు బీసీవై పార్టీ తరఫు నుంచి ఎంపీ అభ్యర్థులైన గోరపత్రి చంద్రకళ నేను నాతో పాని ప్రసాద్ ఎమ్మెల్యే ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. బడుగు పలగని వర్గాలను దృష్టిలో పెట్టుకొని రైతు శ్రేయస్సును, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మన రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీని ఆవిర్భవించడం జరిగింది. ఈ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పెట్టుకొని ప్రజలను మేము పాలించాలనే ఉద్దేశంతో రాజకీయ పరంగా అయితేనేమి, ప్రజల శ్రేయస్సు పరంగా అయితేనేమి దృష్టిలో పెట్టుకొని అందరం రాజకీయ పరంగా ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాను. మనందరి అధినేత అయిన రామచంద్ర యాదవ్ గారు రాజకీయం అనేది చేతిలో లేకుండా ఎంతోమంది వేల మంది ఉద్యోగ మేళ పేరుతో చాలామంది యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అలాంటి అధినేతను మనం గెలిపించి శాసనసభకు పంపిస్తే ప్రజల యొక్క సంక్షేమాన్ని అతను దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగంతో ఉన్న యువతకు కూడా తన ఉద్యోగం కల్పిస్తారు. మహిళల పరంగా అయితేనేమి, మహిళలకైతే మన బీసీవై పార్టీలో 60 శాసనసభ స్థానాలను, 7 లోక్సభ స్థానాలను కల్పించడం జరిగింది. అలాగే డిగ్రీ చదువుకున్న ఉద్యోగులు, నిరుద్యోగంతో ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగం మేళ పేరుతో వాళ్ళందరికీ ఉద్యోగంతో పాటు ఆహారం, వసతి, వాళ్ళకి 2500 ప్రోత్సాహ నిధి కింద కూడా అందించడం జరుగుతుంది. అదే అమ్మాయిలైతే ఈవెన్ డిగ్రీ ఆర్ పీజీ మెడిసిన్ వరకు కూడా వాళ్ళకి ఫ్రీగా ఎడ్యుకేషన్ కూడా అందించడం జరుగుతుంది. అలాగే అబ్బాయిలు ఈ డిగ్రీ పూర్తి చేసి చాలామంది సోదరులందరూ నిరుద్యోగంతో బాధపడుతున్నారు. అందరూ మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. మన ప్రభుత్వం వస్తే మన రామచంద్ర యాదవ్ గారు ప్రైవేట్ కంపెనీల్లో ప్రతి 3 నెలలకు ఒకసారి పోస్టులను జారీ చేయడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ శాఖల్లో అయితే 6 నెలలకు ఒకసారి ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. మహిళలకు మన బీసీవై పార్టీలో పెద్దపీట వేయడం జరిగింది. మహిళలు మహారాణులు అని ప్రతి నియోజకవర్గంలో ఆరోగ్యపరంగా అయితే మా అందరికీ ఆరోగ్య పరీక్షలు